మోంతా తుఫాను బాధితులకు ధర్మవరం సుబ్బారావు, డాక్టర్ గణేష్ కుమార్ నేతృత్వంలో పెద్దలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నెల్లూరు సిటీ 47, 48 డివిజన్లు, ఉయ్యాల కాలువ ప్రాంతం 54, 55 బూతులలో ఇంటింటికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో 100 మందికి పైగా బాధితులకు భోజన ప్యాకెట్లు అందజేశారు. టీం సభ్యులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు వారికి అండగా ఉండడం మన బాధ్యత అన్నారు. స్థానిక సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి సహాయం అందే వరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రకటించారు, నారాయణ సార్ కూడా చెప్పున్నారు. అందరికీ మీరు కూడా అందరికీ సహాయం అందుతుంది. ఈ వర్షం చెప్తున్నాను, ఈ వర్షంలో బియ్యము నగదు అన్నీ కూడా ఇప్పుడు మీకు వర్షాకాలం పనులు లేవు, ఖాళీగా ఉండరు ఇంట్లో మగవాళ్ళందరూ. ఏమన్నా బియ్యం సరుకులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వర్షం వల్ల? చాలా బాగా చేయాలా? మంత్రి నారాయణ గారు ఈరోజు అందరి ఇళ్ళకి మీకు ఇబ్బందులు ఉన్నాయా అని కనుక్కొని మమ్మల్ని పంపించారు. అలాగే మీకు ఇప్పుడు తాత్కాలికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆహారం లేడీస్ ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు భారీ వర్షాలతో నెల్లూరు నగరంలో 47, 48 డివిజన్లో ఉయ్యాల కాలువ దగ్గర చాలామంది పేద ప్రజలకి బయట రాలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు నారాయణ సార్ ఆదేశంతో ఇక్కడ 47 డివిజను మన గణేష్ కుమారు, మళ్ళా భాస్కరు, కంచి కృష్ణ వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ కూడా ఆహార పొట్లాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ అంటున్నారు ఈరోజు బయట పోలేని పరిస్థితుల్లో మా ఆహారం ఇచ్చిన దానికి మాకెంతో మీకు ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే నారాయణ సార్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మాకు ఉయ్యాల కాలువని మాకు శుభ్రం చేసి ఉయ్యాల కాలువ మీద ఒక స్లాబ్ వేస్తే మాకు ఇక్కడ బ్రతుకు తెరువుకి బాగుంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే పనులు చేసుకోలేని వాళ్ళకి ఏదన్నా ఆహారం అందించాలంటే ఏదైనా బియ్యము, ఏదైనా నగదో ఏదో కూడా ఆశిస్తున్నారు. ఇవన్నీ కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకుపోతాం. ఆయన ఆధ్వర్యంలో వాళ్ళకి ఆహారానికి బియ్యము, అలాగే వాళ్ళకి కావాల్సిన వంట సామాగ్రి అన్నీ కూడా ఇచ్చేదానికి నారాయణ సార్ గారు చెప్పి ఇక్కడ ఈ పేద ప్రజలకు అందరికీ అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎప్పుడూ కూడా ఎక్కడ కష్టం వచ్చినా మేము అక్కడికి వస్తున్నాం. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం. ఇదే విషయాలు మన మంత్రి గారికి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ప్రజలందరినీ సురక్షితంగా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తల మీద ఉందని చెప్పడం మాకెంతో గర్వకారణంగా ఉంది.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.